ఫైర్ క్రిస్టల్ దొంగతనం. భవిష్యత్తులోని స్కైహోల్డ్ అనే నగరాన్ని బ్లెడ్జ్ఫోర్డ్ అనే సాహసిక హీరోల బృందం రక్షిస్తుంది. ఈ బృందంలో కెప్టెన్ యాంబర్ అగ్నిశక్తి కలిగిన నాయకురాలు, బోల్ట్ అద్భుత వేగం కలిగిన హీరో, గ్లిచ్ టెక్నాలజీ నిపుణుడు, రోర్ సింహంలా మారే బలవంతుడు. అసలు ఉన్న శక్తివంతమైన ఫైర్ క్రిస్టల్ ఒక రాత్రి షాడో వోర్టెక్స్ అనే దొంగ చోరీ చేస్తాడు. వెంటనే బ్లెడ్జ్ఫోర్డ్ వారి జెట్లోకి ఎగిరి అగ్నిపర్వత జోన్లోకి వెళ్తారు. మార్గంలో డ్రోన్లను ఓడించి అతనిని గుహల్లో ప్రవేశిస్తారు. పరస్పర పోరాటం మొదలవుతుంది. షాడో వోర్టెక్స్ 4 మెక్టెక్ సూట్లు వదిలి వీరిపై దాడి చేస్తాడు. బ్లెడ్జ్ఫోర్డ్ ఒక్కొక్కరిగా తమ శక్తులతో మ్యాక్స్ను ధ్వంసం చేస్తారు. చివరికి ఫైర్ క్రిస్టల్ పేలుతుందని గ్లిచ్ హెచ్చరిస్తాడు. యాంబర్ తన అగ్నిశక్తులతో క్రిస్టల్ కంటైనర్ని చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది. షాడో వోర్టెక్స్ను బంధించి నగరానికి రక్షిస్తారు. మళ్ళా విజయము. బ్లెడ్జ్ఫోర్డ్ విన్. కెప్టెన్ యాంబర్ అగ్ని నాయకురాలు, బోల్ట్ వేగవంతమైన విద్యుత్ యువకుడు, గ్లిచ్ కంప్యూటర్ మరియు రోబోటిక్ నిపుణుడు, రోర్ సింహంగా మారే బలవంతుడు, షాడో వోర్టెక్స్ చీకటి శక్తులు కలిగిన విలన్, జాపీ వీరి బృందానికి సహాయపడే ఏఐ సహాయకుడు. బ్లెడ్జ్ఫోర్డ్ తమ ధైర్యం, ఐక్యత మరియు చాకచక్యంతో షాడో వోర్టెక్స్ చేసిన ఫైర్ క్రిస్టల్ దొంగతనాన్ని అడ్డుకున్నారు. ప్రాణాలపైన ప్రమాదం వచ్చినా వారు వెనక్కి తగ్గకుండా పోరాడారు. చివరకు క్రిస్టల్ని కాపాడి స్కైహోల్డ్ నగరాన్ని అంతరించిపోకుండా రక్షించారు. ఈ సంఘటన మరోసారి వారికి గుర్తు చేసింది, ధైర్యం ఒక్కడికి సరిపోదు, బృందంగా ఉన్నప్పుడే నిజమైన విజయం సాధ్యమవుతుంది. బ్లెడ్జ్ఫోర్డ్ విజయం సాధించింది, కానీ వీరులకు తెలియదు మరొకటి అతి త్వరలో రానున్నది. షాడో వోర్టెక్స్ అనే విలన్ని ఫైర్ క్రిస్టల్ దొంగిలిస్తాడు. బ్లెడ్జ్ఫోర్డ్ అతనిని ఆపి క్రిస్టల్ని తిరిగి సాధిస్తుంది. వారి ధైర్యం, ఐక్యత స్కైహోల్డ్ నగరాన్ని రక్షిస్తుంది. ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇంకా రాబోయేది మరింత అడ్వెంచర్ ఉంది కాబట్టి.